శ్రీతేజ్ చికిత్సకు అయ్యే ఖర్చు అల్లు అర్జున్ టీం చూసుకుంటుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటున్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. దాదాపు 4 నెలల 25 రోజుల పాటు చికిత్స అందించిన అనంతరం ప్రస్తుతం రీహాబిలిటేషన్ సెంటర్కు శ్రీతేజ్ని తరలించారు. ప్రస్తుతం శ్రీతేజ్ యొక్క ఆరోగ్య కండిషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే దాదాపు 4 నెలలు మీరు కూడా హాస్పిటల్లో అంత లాంగ్ టర్మ్ మీరు చూసుకోవడం జరిగింది. అసలు ఇప్పుడు ఆ పిల్లోని పరిస్థితికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు? అదే ట్రీట్మెంట్ వైజ్ అయితే లాంగ్ టర్మ్ పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం కాళ్ళు చేతులు కాంట్రాక్ట్స్ వచ్చినందుకు రిహాబ్లో కొంచెం ఎక్సర్సైజెస్ అవి చేస్తే కొంచెం ఫ్రీ కావచ్చని ఇక్కడ సజెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు సంధ్య థియేటర్ ఘటన తర్వాత హాస్పిటల్కి జాయిన్ చేయించారు. బాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు అంటే మీ తండ్రిగా మిమ్మల్ని గుర్తుపట్టడం కానీ లేకుంటే మీ ఇంట్లో వాళ్ళని ఎవరిని గుర్తుపట్టనటువంటి పొజిషన్లో ఉన్నాడని చెప్తున్నారు. ఒకవేళ గుర్తుపట్టేటువంటి పొజిషన్ ఎంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? దానికి ఏమన్నా సమయం ఇంత పడుతుందని ఏమని చెప్పారా? అట్లా ఎన్ని డేస్ అనేది ఏం చెప్పలేదు. కొద్దిగా ముందుకెళ్తే ఏదైనా ట్రై చేయొచ్చు, అట్లా ఏమైనా రావచ్చు అనే హోప్ చెప్తున్నారు అంతే తప్ప ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని ఏం చెప్పట్లేదు. ఒకటి చెప్పండి, 4 నెలల 25 రోజుల పాటు చికిత్స అందించారు. అసలు ఏం చేశారని చెప్తే డాక్టర్లు ఏం చెప్తున్నారు? బాబును రికవరీ స్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. మరి దానికి సంబంధించి ఏం ట్రీట్మెంట్ జరిగింది ఇన్ని రోజుల పాటు? అదే 45 డేస్ దాకా వెంటిలేటర్ అది సపోర్ట్ ఉండే. దాని తర్వాత వెయిట్ లాస్ అయ్యాడు. ఒక 5 kgs దాకా వెయిట్ లాస్ అయ్యాడు. దాని తర్వాత నోస్ స్పీడ్ సరిపోతలేదేమో అని గ్యాస్ట్రాస్టిక్ అని కడుపుకు సర్జరీ చేసి దాని నుంచి కొంచెం థిక్ ఫీడ్స్ అట్లా ఇచ్చినాక ఇప్పుడు అది గ్యాస్ట్రాస్టమిక్ చేసినాక ఒక 20-25 డేస్ లీకేజ్ ప్రాబ్లం ఉండి అట్లా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. అవి సెటిల్ కానీకే ఒక 1 month టైం పట్టింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యండి. ఇన్ని రోజుల పాటు దాదాపు 4 నెలల పైన మీరు కూడా హాస్పిటల్లో ఉండి చూసుకోవాలంటే కొద్ది కష్టతరం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మరి ఇంకా ఎన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండాలని చెప్తున్నారు? ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించడం జరిగింది. ఇక్కడ ప్రాసెస్ ఏంటి? ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఉండాలంటున్నారు? ఇక్కడ ఒక 1 month దాకా ఉండాలన్నారు. దాని తర్వాత ఇంటికి వెళ్ళినాక కూడా నర్స్ హౌసింగ్, మళ్ళీ ఇంకా ఆయనకు ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో అన్నీ ఇంట్లో ప్రొవైడ్ చేసుకొని కంటిన్యూగా చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు జరిగినటువంటి వైద్య ఆరోగ్య చికిత్సకు సంబంధించి కావచ్చు, మీరు ట్రావెలింగ్ సంబంధించి కావచ్చు, ఫుడ్ ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా కూడా ఎవరు తీసుకుంటున్నారు? మీతో ఏమైనా డబ్బులు ఏమైనా అడగడం జరిగిందా? దీనికి సంబంధించి ఖర్చుకు సంబంధించి ఏంటి? ఖర్చుకు సంబంధించి అదే స్టార్టింగ్ నుంచి వాళ్ళ సపోర్ట్ ఏదైతే కోరుకున్నామో అది కంటిన్యూ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళ సపోర్ట్ అనేది ఉంది అని చెప్పారు. బన్నీ వ్యాస్ సార్ వచ్చి మాట్లాడతా అని చెప్పారు. ఇప్పటి వరకు ఏమన్నా వాళ్ళ పిఆర్ టీం కానీ లేకుంటే అల్లు అర్జున్ కానీ మీతో ఏమన్నా ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది ఈ మధ్యకాలంలో? వాళ్ళ మేనేజర్సే మాట్లాడారు తప్ప అల్లు అర్జున్ సార్ ఇంకా వాళ్ళు ఎవరు మాట్లాడలే. మైత్రి మూవీస్ రవి సార్, సుకుమార్ సార్ వచ్చి మాట్లాడారు. ఈ ఎపిసోడ్లో దాదాపు 4 నెలల 25 రోజుల పాటు చికిత్స అనంతరం రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించారు కాబట్టి ఇక్కడ కూడా నెల రోజుల పాటు బాబుకు వైద్య చికిత్స అందించేటువంటి అవకాశం ఉంటుంది. పర్సనల్గా ఆ బాబు కోలుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వైద్యులు కూడా అలా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఫర్దర్గా ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ ఏమన్నా అతనికి ప్రాబ్లం ఉండబోతుందా, లేదా కొన్ని నెలల తర్వాత అయినా కూడా వారి కుటుంబ సభ్యులను గుర్తుపట్టేటువంటి పొజిషన్ ఉందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం తను ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులను అయితే మాత్రం గుర్తుపట్టడం లేదు. వారికి సంబంధించినటువంటి స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదు. కాబట్టి మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మరి వైద్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ ఆ వైద్య చికిత్స రీహాబిలిటేషన్ చేసిన తర్వాత అయినా కూడా తనలో ఎంతో కొంత మార్పు వస్తుందనేటువంటి ఆశాభావాన్ని అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.